హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు జిఎంవి రాహుల్ వీడియోస్. మనం ఈరోజు అయితే ఒక కొత్త వీడియో చేయబోతున్నాం. మై హౌస్ పార్ట్ 4 అనమాట. పార్ట్ 3 అయితే మొన్న పెట్టేసాను కదా, పార్ట్ 4 అయితే మీకు ఇంకా పెట్టలేదు. నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాను. మా హౌస్ అయితే చూపించాలి కదా, మా బిల్డింగ్, మా గార్డెన్ మొత్తం చూపిస్తాను మీకు. చూపించే ముందు మీరు లైక్ చేస్తేనే ఇవి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయకపోతే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. నా గొంతు అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి నేనైతే మీకు బండి, మా ఇంట్లో 2 వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ప్లస్ నా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే నా సైకిల్, ఓల్డ్ సైకిల్ అనమాట. ముందు మీకు అయితే ఒక వీడియో చేయబోతున్నాం, అదే పార్ట్ 4 కదా. మా ఇంట్లో సైకిల్ అయితే 2 ఉంటాయి. ఇప్పుడు చూపించాలంటే మీకు పార్ట్ 5లో చూపిస్తాం ఆ సైకిల్స్. చూస్తున్నారా గైస్, మనమైతే ఇప్పుడు మన గేట్ అయితే తెరిచిందనమాట. పెట్టేసిస్తాం ఒక 1 minute వెయిట్. చూడండి గైస్, గేట్ అయితే పెట్టేసినామా. మన గార్డెన్ మొత్తం అయితే మీకు వ్యూ చూపిస్తాను. దానికన్నా ముందు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 1 విషయంతో మీకైతే వీడియోస్ అయితే పెడతాను. నేను ఇప్పటి నుంచి డైలీ పెడతాను. నేను స్కూల్కి వేసి ఇప్పుడు 10 minutes అవుతుంది అనుకుంటా. స్కూల్కి వేసి 10 minutes అవుతుంది, కానీ నేను అప్పుడే వీడియో ఎందుకు తీస్తున్నా, బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయాలి అదే అడుగు మెయిన్ 1 విషయం కదా. దానికోసం కాకుండా మేము ముందు అయితే వీడియో చేయాలి కాబట్టి మీకోసమే నేను ఉన్నాను. ఏమైనా ఉపయోగం ఇస్తే నాకైతే చెప్పండి ప్లీజ్. మీరు లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోస్లో నా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఏం లేవు. ఎవ్వరు లేరు నా సబ్స్క్రైబర్స్ అనమాట. ఇప్పుడే మా ఇంటికి లోడ్ వచ్చింది అనమాట. ఏదో ఎగ్స్ చూపిస్తాను చూడండి. మా ఇంటి ఎగ్స్ కాదు, మా ఇంటికి ఈరోజు ఒక్క రోజు అట్లా వచ్చింది లోడ్ అనమాట. చూపిస్తాను చూడండి. 1 minute వచ్చింది ఇంకో 1 ఎగ్స్ అనమాట. చూస్తుంటే ఎట్లుంది. కాబట్టి మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్ చేస్తే ఆ ఎగ్స్ అని మీకే, ఎవరైతే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేస్తారో ఆ ఎగ్స్ అని మీకే. కామెంట్లో 2 eggs అని కామెంట్ చేయండి, 2 eggs వస్తాయి. 1 to 99 eggs మాత్రమే ఉంటాయి. మీకు గార్డెన్ చూపించాలి కదా, ఇంకా దాని గురించి వెయిట్ చేస్తారు కదా మీరు. అదే చూపిస్తాను చూడండి. 1 2 3 గో. సో ఇది మా తులసి చెట్టు అనమాట. చూస్తున్నారా మా తులసి చెట్టు. ఇది తులసి చెట్టు ప్లస్ ఒక నిమిషం అండి. ఇది మా తులసి చెట్టు అయిపోయింది కదా, ఒక నిమిషం. మా మమ్మీ పప్పాయ వచ్చింది, తింటున్నాను. ఒక 2 minutes అయితే వెయిట్ చేయండి. ఇప్పటిదాకా మీకు ఎగ్స్ అన్నీ వచ్చిన చూపించాను కదా, అవన్నీ తెలుసా 300 మా షాప్లో అమ్ముతానికి, సేలింగ్ చేస్తానికి అన్నమాట. ఎగ్స్ కొన్ని మాకు అనమాట. మీకైతే నేను ఒకటే ప్లాంట్ చూపించాను కదా, ఇంకొన్ని ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఒక 10-20 ఉండొచ్చు మా గార్డెన్లో. గార్డెన్ కాదు, మా ఇల్లు. ఇది మా పాతిల్ అన్నమాట. మేము లివింగ్ చేస్తుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 3 దాకా చూడండి. పార్ట్ 1 మా ఇల్లు మొత్తం చూపిస్తాను. మీకు చూస్తే చూడండి. పార్ట్ 2 ఇంకా ఈ పార్ట్ 4 అనమాట లాస్ట్ అనమాట. మళ్ళీ కొత్త మై న్యూ హౌస్ పార్ట్ 5 ఉంటుంది. పార్ట్ 1 ఉంటుంది మళ్ళీ. అదైతే ఒక 5 days తర్వాత వస్తుంది. 1 week అండ్ 5 days అన్నాం. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ టైం అనమాట. ఇది చదువుకుండా ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా, చదువుతుండు ఈ వీడియో చేస్తే కూడా ఏం కాదు. ఫస్ట్ మీరు అయితే ఏం చేస్తారంటే, ఇవి కోడిగుడ్లు అనమాట. ఎగ్జామ్స్ టైం అని అనుకుంటున్నాం కదా, అదే అయిపోయింది కదా. కాబట్టి ఈరోజు మనమైతే మన కొత్త ఇల్లు అయితే ఒక 1 week తర్వాత 2 days తర్వాత మీకైతే పెడతాను. పెట్టే ముందు అయితే మా ఎగ్జాక్ట్ చూపిస్తాను ఎంత చిన్న ఉంటుందో. చూడండి కాయస్, ఇంత బుడ్డ ఉంది చూడండి. కోడిగుడ్డు ఎంత బుడ్డ ఉంది చూడండి. రియల్ కోడిగుడ్డు అనమాట. ఇది రియల్ కబడ్డీ గుడ్డు కాబట్టి ఇంత చిన్న ఉంది. లేదంటే ఇంత పెద్ద ఉంటుంది చూపిస్తాను అండి. ఒక నిమిషం అయితే అక్కడ పెట్టి చూస్తాను.
300Xలో ఇది అన్నిటికన్నా చిన్నది, ఇప్పటిదాకైనా చిన్నది ఇది. ఒక నిమిషం వెయిట్ చేయండి గైస్. చూసారా గైస్ ఎగ్స్? చూడండి ఎంత చిన్న చూసినారు కదా ఎగ్స్. మన గార్డెన్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఇదైతే తులసి చెట్టు అని చెప్పేసినాం. ఇదైతే మిర్చి చెట్టు అనమాట. ఇంకా ఇంకో చూడండి మిర్చి పువ్వు అనమాట. ఇంకో పువ్వు రోజ్ చెట్టు అనమాట. చూడండి రోజ్ చెట్టుకి పై వేసేసాం. ఇంకో మిర్చి చెట్టు కదా, ఇంకో మిర్చి చూపిస్తాను చూడండి. ఒక నిమిషం అక్కడ ముళ్ళు కూర్చొని చూపిస్తాను చూడండి. ఇక్కడ ముళ్ళులు ఉన్నాయన్నమాట, కిందకి వెళ్ళి వాళ్ళే. ఒరే అమ్మ గిడి 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 తెంపేస్తామా. చూడండి గైస్ ఎంత బుడ్డి ఉందా, ఇంత బుడ్డి ముళ్ళు అయితే ఎట్లా కూర్చుకుంది చూడండి. మంచిగా కూర్చుకొని ఇది అయితే చెట్లలో వేసేద్దాం, తర్వాత దొరుకుతుంది. చూస్తున్నట్టు కింద పడేది అనమాట, తీసుకుంటున్నా. ఇంకో చెట్టు అయితే చూపించే ముందు మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఇంటికల్ అయితే వస్తున్నాం. ఆ మిర్చి అయితే మనం ఇట్లా వేసేసినాం. బయట పడే ఎందుకు వేసి చేయడం అని చూద్దామా. 1 2 3 గో. ఇంకో రోజ్ పూలు చూస్తున్నారా, రోజ్ పూలు ఎంత మంచిగా ఉంది చూడండి, ఎంత మంచిగా ఉంది. 2 పూలు అనమాట. ఇంకో చూడండి ఇదైతే అదే కర్రీ లీవ్స్ పైన కొన్ని, ఇంకా పెద్ద కర్రీ లీవ్స్ కూడా ఉంది. ఇదైతే బ్లూబెర్రీ అనమాట. బ్లూబెర్రీ ఇది పిచ్చి చెట్టు, ఇదేదో నాకు తెలియదు. 2 బ్లూబెర్రీలు. ఇక్కడ వెనకాల చిన్న ఉంది. ఇగో ఇదైతే యాప్ చెట్టు. ఇంకా ఇగో ఇదైతే మామిడి చెట్టు. ఇదైతే మామిడి చెట్టు అనమాట. నెక్స్ట్ ఇదైతే దానిమ్మ చెట్టు. దానిమ్మ ఇంత పెద్ద ఉంది దానిమ్మ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పూల చెట్టు. ఎంత పెద్ద ఉంది చూస్తున్నారా, పూల చెట్టు. ఇది ఇంతనే ఉంటుంది. ఇది ఫైనల్ కాదు, ఇది ఒకటి పెద్ద చెట్టు, జామకాయ చెట్టు అనమాట. జామకాయలు అయినాయి, కోతులు తెంపుకొని వెళ్ళిపోయింది. చూసారా ఎంత హైట్ ఉందో, కనిపిస్తలేదు. ఇదామంటే కొంచెం హైట్ అయిపోయింది, కానీ మీకు చూపించడం ఎక్కువ కాబట్టి ఇది మీకు తెలిసి కదా, దేవుని కాడ ఎక్కువ పెడతారు ఈ చెట్టు. ఇదే ఏం చెట్టు నాకు గుర్తొస్తలేదు. ఏం చెట్టు ఉంటుంది మీరే కామెంట్ చేసి పెట్టండి. గుర్తొచ్చింది. ఇది అయితే పారిజాతం తెచ్చన్నమాట. బజాజ్ పే పేమెంట్ 200 రూపీస్ రిసీవ్డ్. పూలు కింద పడితేనే పూలు తీసుకోవాలి, కింద పడకపోతే అసలు పూలు తెంపొద్దు, ఓకేనా. ఇదైతే చాలా మంది పూల చెట్లు. ఇది మన గార్డెన్, అంటే చిన్న గార్డెన్ నేనే చేసాను. ఇదైతే మిర్చి చెట్టు. ఇదైతే బచ్చం కూర. ఇదైతే పూల చెట్టు, ఏదో బ్లూ కలర్ పూలు అనమాట. ఇదైతే ఏదో ఇంకేదో వచ్చేస్తే మల్లెపూల చెట్టు. ఇవైతే మనీ ప్లాంట్. ఇదంతా మల్లెపూల, ఇదంతా మల్లెపూల చెట్టు. ఇదంతా మల్లెపూల చెట్టు. అదొక బ్లూ కలర్ పూల చెట్టు. మొత్తం ఎండిపోయాయి అనమాట ఆకులు. ఈ ప్లాంట్స్ అయితే మనం అయితే ఇప్పుడు పైన కొనపదండి, పైన ఉంటాయి కొన్ని, చూపిస్తాను చూడండి. పైన కదా చూడండి, చూసినారా పైన కదా వెళ్తున్నాం. చూడండి గాయస్, ఇదే మనం ఏమంటారు చిక్కుడుకాయ చెట్టు అన్నమాట. చిక్కుడుకాయ అనిపిస్తుంది అక్కడ నుంచి, కింద నుంచి వస్తుంది. కిందకైతే పోయినప్పుడు చెప్పేస్తాం. ఇదైతే చిక్కుడుకాయ మొత్తం చూడండి. ఇదైతే చిక్కుడుకాయ చెట్టు చూస్తున్నారా గైస్. ఇదైతే ఎండిపోయిన పిచ్చాడు. జామకాయ చెట్టు మన ఫ్లోర్ కన్నా ఎక్కువ అయింది, పెద్దగా ఉంది కాబట్టి. దొండకాయ చెట్టు అన్నమాట. దొండకాయ
మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సెట్ ఉంటాయి. దొండకాయ, మల్లెపూలు, ఇది బీరకాయ అనమాట. ఇది కూడా దొండకాయ. అది ఒక కలర్ లీవ్స్, అది కూడా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారా? ఇప్పుడు మనమైతే కిందికి పోయి చిక్కుడుకాయ చెట్టు అయితే మీకు Bajaj Pay payment 20 rupees received. చూపించే ముందు అయితే మీరైతే నేను ఒక్కొక్క ప్లాంట్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాను కదా. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొన్ని వీడియోస్ వస్తాయి. ఇంకేమైనా అనుకోవాలి. చూడండి guys, ఇదే అనమాట. ఇంతే అనమాట మన గార్డెన్ మొత్తం. ఇప్పుడు మనమైతే ఒకటి కొత్త న్యూ హౌస్ అయితే చూపిస్తాను. చెప్పైతే ఒక 5 minutes వెయిట్ చేయండి. మా న్యూ హౌస్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. మా డాడీ అయితే ఫోన్ అడుగుతున్నాడు కదా, షార్ట్ వీడియోలో మీకు అయితే మా న్యూ హౌస్ చూపిస్తాను. మీరు ముందైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ వల్ల నాకు మాకు గిరాకు కూడా ఎక్కువ అయితే లేదు. ఒక 5 minutes ఆగండి, అయిపోయింది.